ఏం పెద్ద ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్? గవర్నమెంట్ తెలుగుదేశం వస్తుంది. ఎందుకు తెలుగుదేశం? తెలుగుదేశం అన్నిటికీ కొద్దిగా రోడ్లు మంచి చెడ్డ అన్ని కొద్దిగా సౌకర్యంగా అవుతుంది. ఈ ముండ చేసే ఏం చేస్తున్నాడు? ఒక శనగపప్పు లేదు, ఒక శనగపప్పు లేదు, ఒక ఇత్తనం లేదు, ఒక నూనె లేదు, ఒక నెత్తి సబ్బు లేదు. ప్రతి ఒక్కటి రేట్లు పెరిగినాయి. ఏం చేయాలి మేము రైతులము? ఇప్పుడు నీటి మునుకలు పోయిన పొలాలల్లో నాశనం అయిపోయాయి వర్షాలు. వాళ్ళకు నేను సంక్రాంతి కానుకలు ఇస్తానే వాడిని తొప్పే ఇచ్చా కానుకలు. వాడేమి ఇచ్చా? నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా మాత్రం తెలుగుదేశమే రావచ్చు 100%. మేము కూడా పోయినసారి జగన్కే ఓటేసాం, కానీ అసలు అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించలేదు మాకు. అసలు రాజధాని విషయంలో కానీ, పల్లెటూరు విషయంలో, రైతుల విషయంలో కానీ ఎలాంటిది అభివృద్ధి అనేది చెందించలేదు. కన్ఫామ్ ఉద్యోగాలు అయితే అసలు లేదు. అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు అసలు ఎక్కడ ఇవ్వలేదు. జస్ట్ ఒక వాలంటీర్ వ్యవస్థను ఒక్కడిని స్థాపించారు. ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు రావచ్చు అని 100% చంద్రబాబు నాయుడు వస్తాడని కన్ఫామ్ అనుకుంటున్నాం. మీరు చెప్పిన పథకాలన్నీ అమలు చేసేవారు కదా? చెప్పిన పథకాలు అంటే డబ్బులు ఇవ్వడం ఒకటి పథకాలు కాదు కదా. ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళని సొంతంగా వాళ్ళ యొక్క జాబులు ఇచ్చి వాళ్ళకి సొంతంగా ఏదైనా అభివృద్ధి చెందించి వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబెట్టుకోవాలి. కానీ సోమరిపోతులు అని చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఒక్కరికి కూడా ఉపయోగం లేకుండా చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే అభివృద్ధి కాదు కదండి. అది సొంతంగా అభివృద్ధి అంటే వాళ్ళకు కాలపైన నిలబెట్టాలి. వాళ్ళకంటూ ఒక జాబ్ ప్రొవైడ్ చేసి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టేటట్టుంటే అది ఒక అభివృద్ధి అంటారు. కానీ ప్రజలకు డబ్బులు ఇచ్చి మభ్య పెడితే అది అభివృద్ధి కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్ వస్తుంది? ఖచ్చితంగా అయితే టీడీపీ రావచ్చు. జగన్ చేసిన ఉద్యమాలు కానీ ఏమైనా ఉన్నాయా? జగన్ ఎప్పుడు చూసినా ఆ హెలికాప్టర్లో తిరగడం, కింద ఎవరున్నారు జనాలు కనబడతారు హెలికాప్టర్లో తిరిగితే. చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన అన్ని చేస్తున్నాడు. వాళ్ళని జైల్లో దూపడం తప్ప ఏమైనా చేస్తున్నాడా? వాళ్ళు చేయడానికి కూడా నేరాలకు లోపలనే దూపుతున్నాడు. జగన్ చేసే అరాచకాలను ఎవరు అనుకరిస్తలేరు. ఖచ్చితంగా టీడీపీ వస్తుంది. ఇది మాత్రం ఆశ పెట్టుకోండి. ఏం డెవలప్ చేసింది చెప్పండి? ఏం డెవలప్? కొండలు కూలగొట్టడమా? వైజాగ్లో ఋషికొండ కొండలు అవి వాళ్ళ ఫామ్ హౌస్ కట్టుకోవడమా డెవలప్ చేసింది? మాకైతే ఎట్లాంటి డెవలప్ కనబడట్లేదు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ ఇస్తా వాళ్ళ కోసం కావాలని తెచ్చుకున్నారు. వాళ్ళు మమ్మల్ని సోమరిపోతలను చేస్తారు. వాలంటీర్లను తెచ్చి ఇంటి ముందరికి రేషన్ బియ్యం అంటారు. రోడ్డు దగ్గర వచ్చి నిలబడతారు తప్ప ఎవరు రారు ఇంటి ముందరికి. మరి మేము పోయి తెచ్చుకుంటున్నామే. వాలంటీర్లు ఎప్పుడు కనబడరు. పోయి మేము ఇచ్చుకోవాలి పేపర్లు ఏదైనా. ఊర్లలో పెట్టినాడు ఏమని ఇవన్నీ పెట్టినాడు, గ్రామ సచివాలయాలు. ఇవన్నీ సచివాలయం కూడా మేమే వాళ్ళే. కావాలంటే వాలంటీర్లు ఉద్యోగాలు ఎందుకు? వాలంటీర్ ఇంటికి వచ్చి తీసుకొని వాళ్ళ పేపర్లు ఇంటికి వచ్చి మేమే పోయి ఇచ్చుకోవాలి. వాలంటీర్లు ఎవరు రారు, పట్టించుకోరు. వాలంటీర్లు ఎప్పుడో పింఛన్ వచ్చినప్పుడు ఒకసారి వచ్చిపోతారు అంతే. ఏం లేదు అక్కడ. వాలంటీర్లు కూడా ఏం లేదు. వాళ్ళకి 5,000 ఇచ్చి దండగా వచ్చే రాష్ట్ర పైసలన్నీ తింటున్నారు అంతే. ఏం లేదు.